2026 మకర రాశి ఫలితములు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. ఈ రాశి వారికి గురుడు 2026 జూన్ 1 వరకు షష్ఠ స్థానమందు సువర్ణమూర్తిగా విశేష శుభ ఫలితములను, తదుపరి జూన్ 2 నుండి సప్తమ స్థానమందు లోహమూర్తిగా సామాన్య ఫలితములను కలుగజేయును. రాహువు కేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు తృతీయ నవమ స్థానములందు సువర్ణమూర్తులుగా విశేష యోగములు కలుగునట్లు శుభకరమగు ఫలితములను ఇచ్చును. ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి ద్వితీయ అష్టమ స్థానములందు తామ్రమూర్తులుగాను సామాన్యమైన ఫలితములను ఇచ్చెదరు. గురుడు వివాహం, జీవిత భాగస్వామి, అన్ని రకాల వర్తక వ్యాపారాలు లేదా చట్టపరమైన భాగస్వామ్యాలను పొందడంలో విజయాన్ని సంప్రాప్తింపజేస్తాడు. అవివాహితులకు వివాహం మరియు వివాహ సంబంధ విషయాల్లో సంపన్నమైన, తెలివైన, ఖ్యాతిగల భాగస్వామిని పొందుతారు. ఉన్నతమైన వ్యక్తుల పరిచయాల ద్వారా సుసంపన్నమైన వ్యాపార భాగస్వామిని కలిగి ఉంటారు. డిసెంబర్ 13వ తేదీ నుండి సంవత్సరాంతరం మధ్య గురుని యొక్క వక్రచలనం వలన జీవిత భాగస్వాములు అహంకారం లేదా బద్ధకంతో వర్తించు అవకాశములు, ఊబకాయం, మోకాళ్ళు, పిక్కల నొప్పులు మొదలుగా అసౌకర్యాలు ఉంటాయి. ఇతరులను ఆకట్టుకునే ప్రసంగం, ఇతరులపై పట్టు సాధిస్తారు. భూ గృహ స్థిరాస్తులను విస్తరించుకుంటారు. ఇతర దేశాల్లో సైతం గృహాలను కొనుగోలు చేయవచ్చు. మకర రాశి శనికి స్వక్షేత్రం. గోచార రీత్యా తృతీయ స్థానంలో ఉన్న శనైశ్వరుడు అన్ని రంగాల్లో శుభ ఫలితాలను కలుగజేసి అదృష్టవంతులుగా తీర్చిదిద్దుతారు. ధైర్యం, ప్రణాళిక, కార్యసాధనకు తగిన వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటారు. 10 మందిపై పట్టు కలిగిన స్వభావాన్ని అలవరుచుకుంటారు. చేసే వృత్తి వ్యాపారాలలోనూ పట్టు కలిగి ఉంటారు. ఎన్నికలలో ప్రత్యర్థులపై సునాయాసంగా గెలుస్తారు. విలాస జీవన విధానానికి అలవాటు పడిపోతారు. ఆత్మవిశ్వాసం మీ వ్యక్తిత్వంలోకి తిరిగి వస్తుంది. జీవితంలో మంచి విజయం సాధిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తే అవి మీకు అనుకూలమవుతాయి. ఆదాయాన్ని తెచ్చి పెడతాయి. కొత్త ఉద్యోగం పొందవచ్చు. ఆస్తి వ్యవహారాలు కూడా మీకు అనుకూలంగా మారి మంచి లాభాన్ని అందిస్తాయి. చాలా సంతోషంగా మరియు మెరుగ్గా ఉండే సమయం. సరైన వ్యూహాన్ని ఎంచుకుంటారు. కుటుంబ జీవితంలో కూడా ఆనందం వెల్లివిరుస్తుంది. ఫ్యాక్టరీల యజమానులకు, మత్స్య సంబంధ వ్యాపారులకు, భూ అమ్మకం కొనుగోలుదారులకు, దళారీలకు, స్థిరాస్తి క్రయ విక్రయదారులకు ఆశించిన ఫలితాలు ఉంటాయి. కిరాణా, అపరములు, మిర్చి, సుగంధ వస్తువుల క్రయ విక్రయదారులకు ఆదాయము బాగుంటుంది. స్టేషనరీ, కాస్మెటిక్ వ్యాపారులకు అధిక సుంకాల ప్రభావం వలన అమ్మకం తగ్గుతుంది. షాపింగ్ మాల్ వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యవసాయదారుల కృషికి తగిన ఫలితాలుంటాయి. ఆదాయం వస్తుంది. జన్మరాశిలో రాహు సంచార ప్రభావం వలన ముఖ కవళికలు మారడం, కళ తప్పడం, శ్మశాన సందర్శనం, ఇతరులకు భీతి కలిగించే వార్తలు వినడం, ఇతర దేశాలు సందర్శించుటకు వీసాలు సంపాదిస్తారు. విద్యార్థులకు దూర ప్రాంతాలలో చదువులకు వీసాలు సులభంగా పొందగలుగుతారు. మకర రాశి వారికి అదృష్ట సంఖ్య 8, 4 తేదీల సంఖ్యలకు బుధ, శుక్ర, శనివారములు కలిసిన మరింత సౌఖ్యము కలుగును. మాసవారి ఫలితములు. 2026 మార్చి. శరీర ఆరోగ్యము, భూమి, వ్యవసాయము, గృహదాయములు, సంతోషము, ధైర్యము, శత్రువులు మిత్రులగుట, ధనదాయం మెరుగుపడును. ఏప్రిల్. మంచి లాభాలు, సంపదను పెంచుకుంటారు. సంతోషకరమైన జీవన ప్రయత్నం సఫలం. ప్రతి చిన్న విజయం కొండంత విశ్వాసాన్ని, శక్తిని ఇస్తుంది. మే. శక్తి సామర్థ్యాలు, ఆరోగ్యం సంతృప్తికరం. దీర్ఘకాలిక వ్యాధి నయమగును. జీవిత ఆశావాహం, ఉద్యోగులు ప్రమోషన్ లేదా వేతన పెంపును పొందుతారు.
జూన్ పురోగతి, ఆనందం, మంచి ఆరోగ్యం, సంపదలో పెరుగుదల కాలం. ప్రయత్న సాఫల్యత, బంధువులు, కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు ఈ రాశి వారి విలువను గుర్తిస్తారు మరియు గౌరవం ఇస్తారు. జూలై మానసిక ప్రశాంతత, ఉపశమనం, ప్రయాణాలు లాభదాయకం, ప్రియమైన వారితో విలువైన సమయాన్ని గడపడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆగస్టు కొన్ని చట్టపరమైన సమస్యలు, అడ్డంకులు, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అజీర్ణం, రక్త ప్రసరణ సమస్యలు, ఫైల్స్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా నడిచేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. సెప్టెంబర్ ప్రమాద సూచన, ప్రయాణంలో జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులతో సంబంధం సామాన్యం, కొన్ని అనవసర ఖర్చులు చేస్తారు. అక్టోబర్ ఉన్నత స్థానాల్లోని వారిపై ఆరోపణ సూచన, ఛాతీ, గొంతు, వెన్నుముక, మోకాలు, తుంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. మానసిక ప్రశాంతత లోపించును. నవంబర్ సానుకూలత సమయం, తక్కువ శ్రమతో అభివృద్ధి, లాభాలు, ఉద్యోగులకు ప్రమోషన్, జీతం పెంపు అవకాశం, కొత్త అవకాశాలను పొందుతారు. డిసెంబర్ పై అధికారుల నుండి గుర్తింపు పొందుతారు. కుటుంబ స్నేహితుల నుండి గౌరవం, సామాజిక పరంగా ప్రశంసలు, ఆరోగ్యం బాగుంటుంది. 2027 జనవరి ఆర్థిక ఒడిదుడుకులు తగ్గును. భూములను విక్రయం, డబ్బుకు సంబంధించిన విషయాల్లో అప్రమత్తత చాలా అవసరం. ఫిబ్రవరి ఆర్థిక లాభాలతో పాటు వినోదాలకు ధనం ఖర్చు, విందు వినోదాల, విదేశ పర్యటనలో అనవసరమైన ఖర్చు. మార్చి ఏప్రిల్ ఇల్లు దొంగతనం సూచన, జాగ్రత్త వహించాలి. సంపద, ఆనందం, విద్యలో విజయం, వివాహ అవకాశాలు, వ్యాపారంలో వృద్ధి, కొత్త స్నేహితులు ఏర్పడతారు. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే గాయత్రి డివోషనల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకి